సో హాయ్ హలో గైస్, మీరు చూస్తున్నారు సాగర్ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, అందరికి టెక్ న్యూస్ 6 కి అయితే స్వాగతం. సో లెట్ మీ నో, టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఐఫోన్ 18 అయితే లీక్ అయింది. ఇంతకు ముందు రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక క్రియేటర్ అయితే లాంచ్ కి ముందే వీడియో పెట్టేశాడు. అదేంటో కాదు, ఐప్యాడ్ ప్రో M5 అయితే లాంచ్ కి ముందే అయితే వీడియో పెట్టాడు. అదైతే అప్పట్లో అయితే భారీ లీక్ అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడైతే ఐఫోన్ 18 ప్రో అయితే లీక్ అయింది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడైతే టెస్ట్ చేస్తున్నారు, అంటే బిల్డ్ క్వాలిటీ అయితే టెస్ట్ చేస్తున్నారు. దీని లీక్ అయితే ఇక్కడైతే బయటపడ్డది. ఏం ఐఫోన్ 17 ప్రో లాగే ఉంటుంది ఈ ఫోన్ కూడా. ఇది చూసుకున్నట్లయితే మాక్సిమం బిల్డ్ క్వాలిటీ అయితే పెంచొచ్చు, ఎందుకంటే ఇక్కడైతే టెస్టులు చేస్తున్నట్టు వీడియోలు అయితే మనకైతే కనబడుతున్నాయి. అండ్ ఐఫోన్ అయితే ఈ లీక్ ఎవరు చేశారో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది, కానీ అయితే ఇంటర్నెట్ లో అయితే వీడియో అయితే అదైతే రావట్లేదు, ఎర్రర్ అని అయితే చూపిస్తుంది. కానీ అయితే ఇంటర్నెట్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తే ఆ వీడియో వైరల్ అయితే అదైతే చాలా మంది దగ్గర అయితే ఉంటుంది. దాన్ని బట్టి అయితే లీక్ అయితే అయ్యింది. యాపిల్ వాళ్ళు అనుమానిస్తున్నారు టాటా ఎలక్ట్రానిక్స్ అయితే లీక్ చేశారని వీళ్ళైతే భావిస్తున్నారు. సో మనకు ఫ్యూచర్ లో చూసుకున్నట్లయితే ఐఫోన్ ఆల్ట్రా ఉంది కదా, వీటి లీక్ వీడియోస్ కూడా అయితే బయటకు వస్తాయని అయితే కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ప్రాసెసర్స్, న్యూగా ప్రాసెసర్ అయితే ఈ ఇయర్ లో లాంచ్ చేస్తారు కదా, సెప్టెంబర్ లో డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. 22 to 24 కి అయితే వీళ్ళైతే లాంచ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే 80 లీట్ Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దాని సక్సెసర్ గా 80 లీట్ Gen 6 ప్రాసెసర్ అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇంకా అప్గ్రేడ్ లో 2 ప్రాసెసర్స్ అయితే వీళ్ళు తెస్తున్నారు. అదేంటో కాదు, 80 లీట్ Gen 6 Pro, ఈ రెండు మోడల్స్ అయితే వీళ్ళైతే తెస్తున్నారు. 80 లీట్ Gen 6 అయితే కుదంత మీడియం, 80 లీట్ Gen 6 Pro అయితే బాగా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి కదా, వాటికి అయితే ఇవి అయితే పెడతారు. ఇందులో ప్రో మోడల్లో చూసుకున్నట్లయితే LPDDR6 అండ్ UFS 5.0తో అయితే వస్తుంది. అండ్ 80 లీట్ Gen 6 లో చూసుకున్నట్లయితే LPDDR5X అండ్ UFS 5.0తో వస్తుంది. దీనికి స్టోరేజ్ అండ్ ర్యామ్ లో ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది. OnePlus 16 IQ16 అయితే వస్తుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇది చూసుకున్నట్లయితే 1,00,000 దాటినా మనం అయితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాస్ట్లు అలా ఉన్నాయి, రేట్లు అయితే విపరీతంగా అయితే పెరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి అయితే 1,00,000 దగ్గరికి అయితే ఆ మొబైల్స్ అయితే, ఆ రెండు మొబైల్స్ అయితే తేవచ్చు ఈ ప్రాసెసర్స్తో. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఫోల్డబుల్ సిరీస్, సామ్సంగ్ ఫోల్డబుల్ సిరీస్ని అయితే తెస్తుంది. ఇదైతే అన్పీక్డ్ ఈవెంట్ అయితే జరుగుతుంది కదా, జూలై 22న. ఇదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అప్పుడే తెలిసింది. కొంచెం లీక్ అయితే అయింది, అదేంటో కాదు, మన సామ్సంగ్ ఫోల్డబుల్ సిరీస్లో సామ్సంగ్ ఫోల్డ్ 8 అనుకుంటున్నాం కదా, దాన్ని ఫోల్డ్ 8గా తేరంట. ఇంతకుముందు సామ్సంగ్ ఫోల్డ్ 7 అయితే ఉండేది, ఇప్పుడైతే దాన్ని సామ్సంగ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా కింద అయితే తెస్తున్నారు. సామ్సంగ్ ఫోల్డబుల్ వైడ్ 8 అనుకున్నాం కదా, దాన్ని వైడ్ 8గా అయితే తేరంట. సామ్సంగ్ ఫోల్డబుల్ 8 కింద అయితే వీళ్ళైతే తెస్తారని అయితే ఐసి యూనివర్సిటీ అయితే చెప్తుంది. అండ్ దీని మీద సామ్సంగ్ కూడా టీచ్ చేస్తుంది. ఏంటో కాదు, చాక్లెట్ ఉంది కదా, ఒక పెద్ద చాక్లెట్ తీసుకొని దాన్ని అయితే పైన అయితే కట్ చేసి ఈ రేషియోలో అయితే వస్తుందని అయితే ఇదైతే టీచ్ చేస్తున్నారు. వైడ్ అయితే ఈ రేషియోలో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఇదైతే బుక్ షేప్లో ఉంటుంది, 4:3 రేషియోలో అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్గా అయితే మారుతుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే అన్పీక్డ్ ఈవెంట్లో అయితే తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికైతే ఇదైతే గ్లాసెస్ కూడా అయితే తెస్తుంది. సేమ్ మెటా రేబన్ గ్లాసెస్ లాగే ఉంటాయి. కొన్ని రూమర్స్ ప్రకారం అయితే సైడ్ టచ్ కంట్రోల్ ఉంటుంది, ఫ్రంట్ అయితే కెమెరాస్ 2 కెమెరాస్ అయితే ఉంటాయని అయితే కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ 12 సిరీస్ ఉన్నాయి కదా, ట్యాబ్లో 12 సిరీస్ అవి కూడా ఈ ఈవెంట్లో అయితే తెస్తారే అని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ TWS బడ్స్ కూడా తెస్తారని అయితే చెప్తున్నారు. జూలై 22 అన్పీక్డ్ ఈవెంట్లో అయితే ఇవన్నీ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే తెలుసుకుంటాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే వైర్లెస్ ఛార్జింగ్ మనకు తెలుసు కదా, ఇదైతే 25 వాట్స్ దాకా ఉండేది, ఇప్పుడైతే 50 వాట్స్ దాకా అయితే ఇంక్రీజ్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఏంటంటే 20+ కంపెనీస్ అయితే కూర్చొని డిస్కషన్ అయితే చేసుకున్నాయంటే చైనాలో. ఇదైతే షామీ అయితే దీన్ని అయితే లీక్ చేసింది. మన ఫ్యూచర్ లో వైర్లెస్ ఛార్జింగ్ 50 వాట్స్ దాకా అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఆంట్రోపిక్ అయితే మైథోస్ ని తయారు చేసింది. యుఎస్ అయితే దీన్ని అయితే మళ్ళీ యుఎస్ అయితే దీనికైతే పర్మిషన్ అయితే ఇచ్చింది. ఆంట్రోపిక్ చెప్తుంది ఏంటంటే మైథోస్ 5 అయితే మేము లాంచ్ చేయడానికి అయితే పర్మిషన్ అయితే వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇదైతే ఎవరైనా తీసుకోవచ్చు. మైథోస్ క్లౌడ్ ఉంది కదా, ప్రో మ్యాక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు అయితే ఎవరైనా దీన్ని అయితే వాడొచ్చు అని అయితే చెప్తున్నారు. దీని మెయిన్ ఉపయోగం ఏంటంటే ఇదైతే కంపెనీల్లో ఏమైనా లోపాలు తప్పులు ఉన్నా ఇదైతే కనిపెడుతుంది. ఇదైతే బెటర్ గా తెచ్చారని అయితే చెప్తున్నారు. ఎవరు హ్యాక్ చేయలేరు, ఎవరు బ్రేక్ చేయలేరు అని అయితే చెప్తున్నారు. ఇది చూడాలి, ఫస్ట్ టైం అయితే ఇదైతే ఇండియాలోకి వస్తుంది. వచ్చాకైతే దీని ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది.
సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఒక గేమ్ అయితే మొత్తం PS5ని ఎక్స్బాక్స్ని అయితే షార్టేజ్ అయితే తెప్పించేసింది. అదేంటో కాదు, GTA 6. ఇదైతే నవంబర్ 19 లాంచ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇదేంటంటే చాలామంది అయితే ప్రీ బుక్ అయితే చేసుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర PS5 కానీ ఎక్స్బాక్స్ కానీ లేదు. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే అవి అయితే అసలు కనబట్లేదు. ఎక్స్బాక్స్లో X సిరీస్ S సిరీస్ అయితే కనబట్లేదు, ప్లే స్టేషన్ కూడా కనబట్లేదు. సోనీ చెప్తున్న విషయం ఏంటంటే మేము చేస్తాం కానీ షార్టేజ్ అయితే ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే సిరేమి కంపెనీ అయితే కోవిడ్ టైంలో అయితే ఒక బ్యాండ్ అయితే తయారు చేసింది. అదేంటో కాదు, సూపర్ బ్యాండ్ టైప్ అయితే ఇది ఉంటుంది. ఇదేంటో కాదు, పెద్దవాళ్ళు ఉంటారు కదా అదర్ కంట్రీస్లో అయితే, పెద్దవాళ్ళని అయితే ఇండివిజువల్గా బతుకుతూ ఉంటారు. పిల్లలు అయితే ఎక్కువ చూసుకోరు కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఇండివిజువల్గా బతుకుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే వీళ్ళైతే ఒక బ్యాండ్ అయితే తయారు చేశారు. ఏంటో కాదు, వీళ్ళైతే కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అయితే ఆ బ్యాండ్ అయితే పెట్టుకున్నట్లయితే ఫాల్ డిటెక్షన్ అనేది ఒక ఫ్యూచర్ అయితే ఉంటుంది ఇందులో. దాని ద్వారా అయితే ఎమర్జెన్సీ కాల్ వెళ్ళి అక్కడైతే ఎమర్జెన్సీ వాళ్ళు అయితే వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేస్తారు. దీన్ని బట్టి అయితే వీళ్ళైతే తయారు చేశారు. దీని రిజల్ట్ అయితే ఇప్పుడైతే వచ్చింది. ఒక బామ్మ అయితే 85 ఇయర్స్ అయితే ఉంటాయి. ఆ బామ్మ అయితే కళ్ళు తిరిగి అలాగే పడిపోయింది. అప్పుడు ఫాల్ డిటెక్టివ్ యాక్టివేట్ అయ్యి అంబులెన్స్ అయితే వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది. ఆ బామ్మ చెప్తుంది ఏంటంటే ఇదైతే అందరికీ ఉంటే బాగుండు అని అయితే చెప్తుంది. వీళ్ళైతే దీని మీద అయితే వర్క్ అయితే చేస్తారు. ఇది మేబీ ఇండియాకి కూడా రావచ్చు అని అయితే చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.